మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, ట్రంప్ మళ్ళీ కొత్తగా ఇంకో పాలసీని తీసుకొచ్చాడు. ఏంటి అంటే ప్రతి అమెరికన్కు ధనవంతులు తప్ప మిగతా వాళ్ళందరికీ $2,000 డివిడెండ్ ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ధనవంతులు అని అంటే ఆయన ఉద్దేశంలో ధనవంతుల క్రైటీరియా ఏంటి, ప్రామాణికం ఏంటి, వాళ్ళని ఎలా నిర్వచిస్తాడు, ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అని అంటారు? రాజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గతంలో సామెత ఉండేది, కాకులను కొట్టి గద్దలకు వేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ గారి సంగతి కాకులను కొట్టి కాకులకే వేస్తున్నారు. కాకులు ఎవరు అంటే పన్నులు కట్టే ప్రజలు. గద్దలకు ఎట్లా వేస్తారు అది వేరు, కానీ ఇప్పుడు కాకులను కొట్టి కాకులకే $2,000 ప్రతి సంవత్సరం చెల్లిస్తాను, మొదలు డివిడెండ్ ఇచ్చేస్తాను. ఈ డబ్బంతా ఎక్కడిది? అమెరికన్ ప్రజలు తమ కష్టార్జితాన్ని రేట్లు పెరిగినా, సుంకాల రేటు పెరిగితే ఎప్పుడు చెప్తుంటారు కదమ్మా, మనకు తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను అని. అంటే ఇప్పుడు సుంకాలు భరించేది ఎవరు? మన భారతీయులం కాదు, భారతదేశం నుంచి అక్కడి ఎగుమతి చేసే వస్తువుల మీద వాళ్ళు పన్ను వేస్తున్నారు మన మీద. అంటే మన మీద అంటే ఏంటి? ఆ ట్యాక్స్ ఎవరి మీద పడతాయి? వాడి మీద పడతాయి. వస్తువులు వాడే మీద పడతాయి. అంటే ఎవరి మీద పడతాయి? అమెరికన్ మీద పడుతున్నాయి. వాళ్ళని కాకులను కొడుతున్నారు, మళ్ళీ కాకులకి డబ్బులు ఇస్తా ఉంటున్నారు. మిగులు మాత్రం గద్దలకి ఇస్తారు. సమస్య అది ఈ మిగిలింది $2,000 చొప్పున. అంటే అవి మిగులు చూసుకొని చేస్తారు కదా. అట్లాగే మీరు అన్నట్టు ధనవంతులు పేదలు ఎట్లా విభజిస్తారు? చేయొచ్చు, పెద్ద కథ ఏం కాదు. మన దగ్గర కదా రేషన్ కార్డు కదా, 30 ఎకరాల భూమి ఉన్న కూడా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, అడ్వకేట్లకు ఉంటుంది, డాక్టర్లకు ఉంటుంది, అన్ని సంపన్నులకు ఉంటుంది. ఏదో 10% మందికి ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళకి మాత్రమే లేదు, అందరికి ఉన్నది. అక్కడ కూడా అదే చేస్తారు, అదంటలేదు నేను. ఇవాళ అమెరికా అధ్యక్షుడి తీరు ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో కూడా ఉంటున్నారు. షట్ డౌన్ ప్రారంభమై 40 రోజులు ఇవాటికమ్మా, అక్టోబర్ 1 నుంచి మొదలైంది. 40 రోజులుగా నిన్న 6,000 విమాన సర్వీసులు ఆలస్యమని 1000 విమాన సర్వీసులు రద్దయినాయి. చూసిన అంటే అత్యవసర సేవలు తప్ప అన్ని బంద్ అయినాయి. ఇవాళ షట్ డౌన్ అంటే చేతులు కాళ్ళు అమెరికా కట్టేసి కూర్చుని పెట్టింది ఆయన, ఆ మహానుభావుడే. ఇప్పటి వరకు 81 నుంచి ఇప్పటిదాకా 15 సార్లు షట్ డౌన్ జరిగితే మొట్టమొదటిసారి ఈ 40 రోజులు కొనసాగింది ఇప్పుడే, ఈ మధ్యన జరిగింది, ఎప్పుడు లేదు. నేను ఏమంటున్నాను, అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలు ఉన్నాయి. ఆయన అధికారాలు మనం చెప్పాలని చాలా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా ఒక్క బటన్ తోని అణుయుద్ధాన్ని ప్రకటించవచ్చు. ఒక బటన్ తోని ఒక క్షిపణి పోయి ఇంకో దేశం మీద దాడి చేయొచ్చు. ఆయన పక్కలో ఉంటది, పక్కలో బాంబు లాగా పక్కన బెడ్ పక్కనే ఉంటది. అమెరికా అధ్యక్షుడికి అంత అధికారం ఉంది. ఏ దేశాధ్యక్షుడికి అంత అధికారం లేదు, నియంత్రణకు తప్ప. మన భారత ప్రజాస్వామ్యంలో విద్య ప్రకటించాల మాట రాష్ట్రపతి ప్రకటించాలి, లేకపోతే ప్రధానమంత్రి ఆదేశించాలి, అంతే తప్ప అప్పటిదాకా ఒక్క గుండు కూడా వేలదు మన దగ్గర. కానీ అది కూడా ఒక బటన్ నొక్కితే పోదు, సైన్యమే యుద్ధం చేస్తుంది. అక్కడ అట్లా కాదు, అవసరం అనుకుంటే బటన్ నొక్కితే అణుబాంబు రియాక్టర్ యాక్టివేట్ అయితే పోయి దాడి చేసేస్తాయి. అంత అధికారం ఆయన చేతిలో ఉంది, ఆయన బొటన వేలు చేతిలో ఉంది ఆయన. కనుక నేనేమంటున్నానంటే ఇక్కడ ఆయన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నాను, జడ్జీలను కూడా అవమానిస్తున్నాడు ఆయన. ఉదారవాదం వాడి జడ్జీలు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు కింది కోర్టులలో తీర్పు వచ్చింది కదా మీకు వ్యతిరేకంగా, 12 రాష్ట్రాలు రోజా గారు, 12 రాష్ట్రాలలో వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ అధికారం మీ చేతిలో లేదు, అమెరికాలో ఫెడరల్ రాజ్యాంగం అమల్లో ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బ్యాలెట్ పేపర్తో సహా ఎన్నికల విధానంతో సహా వాళ్ళ విధానాలన్నీ వేరుగా ఉంటాయి, మీరు కేంద్రం నుంచి ఎట్లా నియంత్రిస్తారు ఫెడరల్ స్టేట్ లో. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది, మనది కాదు. యూనిటరీ ఫెడరల్ గవర్నమెంట్ ఎట్లనో మనది కూడా సమాఖ్య స్ఫూర్తి, మన భారతదేశం కూడా రాష్ట్రాల సమాహారం. అక్కడైతే పూర్తిగా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉన్నది. అమెరికాలో 50 రాష్ట్రాల కలయికతోని ఒక యూనియన్ గవర్నమెంట్ ఏర్పడ్డది. అక్కడ 50 రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తున్నావు నువ్వు అని 12 రాష్ట్రాల నుంచి ఫెడరల్ జడ్జీలు అభిశంసించారు. ట్రంప్ చర్య సరైనది కాదు, మాకు వర్తించకపోమని కొట్టేశారు. కొట్టేస్తే దాన్ని ఇప్పుడు యునైటెడ్ కోర్టు, అంటే దేశంలో ఫెడరల్ కోర్టు కొట్టేసిన దాని మీద కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు లాగా కోర్టు ఉన్నది, అది పరిశీలిస్తున్నది. వాళ్ళు ఏమన్నారు, ఒక ప్రశ్న వేసింది, అమెరికా అధ్యక్షుడు అయినంత మాత్రాన మీకు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందా, అధికారం ఉందా అని ప్రశ్నించింది. ఆయన ఏం చేయాలి, దానికి సమాధానం చెప్పుకోవాలి. అది విడిచిపెట్టి కోర్టును కూడా తప్పబట్టి మీరంతా కూడా ఇప్పుడు కోర్టును తప్పబడతాం. 2,500 ప్రదర్శనలు జరిగినాయి ఆయన వ్యతిరేకంగా మొన్న. ఏది, మనకు మీరు చేస్తున్న ఆర్థిక విధానాలు నాశనం అవుతున్నాయి, మన దేశం అధోగతికి పోతుంది అని చెప్తే వాళ్ళందరూ కూడా యాంటీ అమెరికన్ అని చెప్పిండు, కమ్యూనిస్ట్ అన్నాడు, డెమోక్రాట్లు కమ్యూనిస్ట్ అన్నాడు. ఇప్పుడు జడ్జీలను కూడా అవమానిస్తున్నాడు. జడ్జీలు ఉదారవాద జడ్జీలు ప్రశ్న వేశారు, అయ్యా మీకు ఆ 12 కోర్టులు ఇచ్చినాయి కదా, 12 ఫెడరల్ కోర్టులు ఇచ్చినాయి కదా తీర్పు, దాని మీద చెప్పండి, మీకు అధికారం ఉందా లేదా, వాళ్ళు లేదంటున్నారు, ఉన్నదాన్ని మీరు చెప్తారా, ఎట్లా ఉన్నా చెప్పండి అన్నారు. రాజ్యాంగం పుస్తకం పట్టుకోవాలి, రాజ్యాంగం మనంత పెద్ద 9 పేజీలేనమ్మా, 9 పేజీలు చాలా చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. నేను చదివిన 2 నిమిషాల్లో అయిపోతుంది. దానిలో సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు రోజా గారు. అక్కడ చట్టము రాతపూర్వకంగా అంటే సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు. గతంలో సాంప్రదాయం ఉందా,
వాటర్ గేట్ కుంభకోణం నుంచి చూస్తున్నాను. నా రాజకీయ జీవితంలో నేను జర్నలిస్ట్ గా వాటర్ గేట్ కుంభకోణం అప్పటి నుంచి అమెరికా రాజకీయాలు పరిశీలిస్తున్నాను. వాటర్ గేట్ కుంభకోణంలో నిక్సన్ జైలు పోయిందా, పదవి పోయిందా, పోలేదా? చిన్నదమ్మా, 75 కోట్ల రూపాయలు అన్ని కలిస్తే. గోఫర్స్ కుంభకోణం మన దగ్గర చూశాను కదా, అది 75 కోట్ల రూపాయలు. చిన్నవే, అంటే చిన్న నేరాలకే జైలు పోయిన అమెరికా అధ్యక్షుని చూసినాం, లేకుంటే పదవిచ్యుతుల అమెరికా అధ్యక్షులు చూసినాం. నిక్సన్ వాటర్ గేట్ ఒకటే కాదు, చిన్న సెక్స్ స్కాండల్ వస్తే కూడా ఇంటికి పోయిన అధ్యక్షులు చూసినాం కదా. మరి ఇంత దుర్మార్గంగా నవ్విపోతారు, నాకేం సిగ్గు అన్నట్టు, ఇష్టం అన్నట్టు ఆయన ప్రవర్తించి ఎట్లా ఉందంటే, కోట్లను తప్పబడతాడు, తన సొంత ప్రజలను తప్పబడతాడు, ఎదుటి పార్టీని ఎట్లా తప్పబడతాడు, అది డెమోక్రాటిక్ పార్టీ శత్రువుగా తప్పబడతాడు. అందుకనే మొన్న మాంధానిని గెలిపించి న్యూయార్క్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. 3 రాష్ట్రాలలో 3 సిటీలలో నీకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. ఇంకా కూడా కవర్ లేకపోతే ఇంకేం చేస్తాం? చాపకన్ని నీళ్ళు వస్తున్నాయి, మరణం మృదంగా మోగుతుంది, ప్రమాద ఘంటికలు మోగినాయి మొన్నటి 3 మన సిటీల ఎలక్షన్లు. అది గమనించకుండా ఓటులను తిడతా, ప్రజలను తిడతా, డెమోక్రటిక్ పార్టీలను తిడతా, ఆఖరికి ఎవరిని పడితే వాళ్ళని తిడతా, అన్ని పార్టీలను అన్ని దేశాలను తూలనాడితే అంటే అతి త్వరలో ఆయన పతనం మొదలుగా అయింది అంటున్నాను. మహాయితీకు 3 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండే, అంతకని ఎక్కువ లేదు కదా. కరెక్ట్.